ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. ఒక్కొక్కరికి దాదాపు 3,25,00,000 రూపాయల బోనస్ ప్రకటించింది. శాంసంగ్ చెందిన చీఫ్ విభాగంలో పనిచేసే 78,000 మంది ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది. ఏఏ రంగంలో గణనీయ వృద్ధితో శాంసంగ్ కంపెనీ చిప్ తయారీ డివిజన్ కు భారీగా లాభాలు వచ్చాయి. ముఖ్యంగా ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లు, హై బ్యాండ్ విడ్త్ మెమొరీ చిప్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో కంపెనీ భారీ లాభాలు ఆర్జించింది. దీంతో ఆ లాభాల్లో 10.5% వాటాను ఉద్యోగులకు పంచాలని నిర్ణయించింది. ఒక్కొక్క $3,40,000 మేర బోనస్ ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యానికి, కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా చిప్ సెట్లు, సెమీ కండక్టర్ల కొరత కారణంగా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నాయి. శాంసంగ్ కంపెనీ కూడా నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూ వచ్చింది. గడిచిన 3 నెలల్లోనే కంపెనీ చిప్ విభాగం ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగింది. అయినప్పటికీ ఆర్డర్లతో పోల్చితే ఉత్పత్తి 60% మాత్రమే ఉంది. అయితే లాభాల్లో వాటా ఇవ్వాలని తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నందున బోనస్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉద్యోగులను చేర్చుకునే సమయంలోనూ శాంసంగ్ కంపెనీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. వచ్చే నెలలో 18 రోజుల పాటు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి కూడా. ఒకవేళ 18 రోజుల పాటు ఈ సమ్మె జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీదారులో ఒకటైన శాంసంగ్ కి ఇబ్బందికర పరిస్థితి ఉండేది. సెమీకండక్టర్ తయారీలో ఒక్కరోజు సమ్మె జరిగిన కంపెనీలకి కోట్లలో నష్టం వస్తుంది. గ్లోబల్ సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో కాంపిటీటర్లకు ఆర్డర్లు వెళ్లిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో 18 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేస్తే చైనా, తైవాన్ కంపెనీలను తట్టుకోవడం కష్టంగా మారింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా ప్రతి వారానికి ముడి సరుకుల రేట్లు పెరుగుతున్నాయి. ఇది కూడా కంపెనీకి ఆందోళనకు గురిచేసింది. అందుకే ఉద్యోగ సంఘాలతో చర్చించి లాభాల్లో ఓటా ఇచ్చేందుకు ఒప్పుకుంది. తద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున 3,25,00,000 బోనస్ రానుంది. ఈ ఒప్పందానికి ఓటింగ్ కూడా జరిగింది. ఈ ఓటింగ్ లో 95% పైగా అర్హులైన సభ్యులు పాల్గొనగా వారిలో 73.7% మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఒప్పందం ప్రకారం సెమీకండక్టర్ విభాగం ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 10.5% ఉద్యోగులకు షేర్ల రూపంలో, మరో 1.5% నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ బోనస్ చెల్లింపుల కోసం కంపెనీ సుమారు $26.5 బిలియన్ ఖర్చు చేయనుందని అంచనా. ఇక చిప్ సెట్ల తయారీలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన TSMC తర్వాత $1 ట్రిలియన్ మార్కెట్ విలువ సాధించిన కంపెనీగా శాంసంగ్ నిలిచింది.